తెలంగాణలో నాయకత్వం అంటే రెడ్డి సామాజిక వర్గమే ముందుండేది. రాజ్ బహదూర్ వెంకట రామారెడ్డి నిజాం హయాంలోనే కొత్వాల్గా పనిచేస్తూ రాజకీయాల్లో పలువురికి స్ఫూర్తిదాత అయ్యారు. తెలంగాణ సాహితీ చరిత్రకు ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి ప్రముఖులు తమ నాయకత్వ ప్రతిభతో రాణించారు. హైదరాబాద్ స్టేట్ తొలి కేబినెట్ లో కొండా వెంకటరంగారెడ్డి కీలక పాత్ర వహించారు. ఆయన డిప్యూటీ సీఎం గా కూడా పనిచేశారు. చెన్నారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. చెన్నారెడ్డి, అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంలుగా పనిచేశారు. తరువాత తెలుగుదేశం పాలనలో మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఓ వెలుగు వెలిగినా నాయకత్వంలో రెడ్డి కమ్యూనిటీ ప్రభ తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి కమ్యూనిటీని ఒక్క తాటిపైకి నడిపే నాయకత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగంలో చక్రం తిప్పే నాయకులు కరువయ్యారు. కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకప్పుడు డీకే సమరసింహారెడ్డి, భరత సింహారెడ్డి, డీకే అరుణ, ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉమారెడ్డి కీలక పదవులే నిర్వహించిన సామాజిక వర్గాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దే నాయకత్వం కరువైంది. 2004 తరువాత తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీని కూడగట్టి బలమైన రాజకీయ శక్తిగా చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఓ ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఆదిలోనే హంసపాదయ్యింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సీఎం గా చక్రం తిప్పడంతో ప్రభుత్వంలో వెలమ కమ్యూనిటీకి, బీసీలకు పెద్దపీట దక్కినా రెడ్డి కమ్యూనిటీని చిన్న చూపు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో టీడీపీలోనూ నాయకత్వానికి సంబంధించినంత వరకు రెడ్లకు అన్యాయమే జరుగుతుందనే భావన బలపడుతోంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తానని అప్పట్లో రేవంత్ రెడ్డి సిద్ధమైతే ఎమ్మెల్యే సీటుని ఆర్ కృష్ణయ్యకు, పార్లమెంటు సీటును మల్లారెడ్డికి కేటాయించి పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డిని కొడంగల్ కు పరిమితం చేసింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులు తమను చులకనగా చూస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో మరో కీలక కమ్యూనిటీ అయిన బీసీలకు పెద్దపీట వేసేందుకు ఎల్ రమణకు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించి ఎర్రబెల్లికి లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని అప్పగించారు. ఓటుకు నోటు కేసులో అనూహ్యంగా దెబ్బతిన్న అరెస్టులు, జైళ్లను తట్టుకుని రేవంత్ రెడ్డి సత్తా చూపి తన స్వయం ప్రతిభ, నాయకత్వ లక్షణాలను అందరికీ చాటి చెప్పాడు. దీంతో తెలంగాణలో యువనేత రేవంత్ రెడ్డి నాయకత్వం కింద రెడ్డి కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తెచ్చి ఓ బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు పురుడు పోస్తున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలోని రెడ్డి ఓటు బ్యాంకును ఏకం చేసి రాష్ట్ర నాయకత్వం వహించగల పరిస్థితులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు రెడ్లకు ప్రాధాన్యం తగ్గుతూ రావడానికి కారణం వారి వైఖరి అనేవారు లేకపోలేదు. 18% ఉన్న రెడ్లు సరిగా వ్యవహరించకపోవడం వల్లే 1% మాత్రమే ఉన్న వెలమలు అధికారం దక్కించుకోగలిగారని కొందరు రెడ్డి నాయకులే విమర్శిస్తున్నారు. చాలా మంది రాజీ పడిపోయి టీఆర్ఎస్ లో చేరిపోతే ఏ అవకాశం లేని వారు మాత్రమే ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారన్న ప్రచారము ఉంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా కాముగా ఉంటున్నారు. దానికి కారణం ఎన్నికల వేళ టీఆర్ఎస్ లో చేరిపోవచ్చనే ముందు చూపే అంటున్నారు. జానారెడ్డి మీద ఎలాంటి ఆశలు లేవు. బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపే స్థితిలో లేరు. మరి రెడ్లు ఇకనైనా మేల్కొంటారా లేదా? తమ ఓటు బ్యాంకు ముస్లింలతో కలిసి కాంగ్రెస్ ను విజయ పథంలో నడిపితే తప్ప వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ రెడ్లు నెమ్మదిగా నాయకత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎఫ్టీవీ అధినేత ఉదయనందన్ రెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి కలవల లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి వీరిని పాతతరం నాయకత్వం ఏ మేరకు చేయందిస్తుంది? అధికారంలో ఉండగా ఎంతో యాక్టివ్ గా పనిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కేవలం తమ వ్యాపారాలకే పరిమితమై
పార్టీని గాని కార్యకర్తలను గాని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి నేతలు ఎలక్షన్స్ సమయంలోనే మేల్కొనడం కాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వస్తేనే అప్పటికి ఏదైనా నాయకత్వం దొరికే ఛాన్స్ ఉంటుంది. యోయో న్యూస్, హైదరాబాద్.